కొత్త సెక్రటేరియట్ బిల్డింగ్ కాంప్లెక్స్, సీఎం క్యాంప్ ఆఫీస్, ఐఏఎస్ ఆఫీసర్ల క్వార్టర్స్ ను నిర్మించాలని డిసైడ్ అయింది రాష్ట్ర ప్రభుత్వం. నిర్మాణాల కోసం ఉన్నత స్థాయి కమిటీ వేస్తూ జీవో జారీ చేసింది. సీఎస్ రాజీవ్ శర్మ చైర్మన్ గా మరో 6 సభ్యులతో కమిటీ వేసింది సర్కార్. కొత్త సెక్రటేరియట్ బిల్డింగ్ కాంప్లెక్స్, సీఎం క్యాంప్ ఆఫీస్, ఐఏఎస్ ఆఫీసర్ల క్వార్టర్లను నిర్మించాలని డిసైడ్ అయింది రాష్ట్ర ప్రభుత్వం. నిర్మాణాల కోసం ఉన్నత స్థాయి కమిటీ వేస్తూ జీవో జారీ చేసింది. సీఎస్ రాజీవ్ శర్మ చైర్మన్ గా మరో 6 సభ్యులతో కమిటీ వేసింది సర్కార్. ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించిన డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ లేటెస్ట్ జీవో వివరాలేంటి? యశోద, మొన్నటి వరకు కూడా కొత్త సెక్రటేరియట్ ఉంటుందా లేదన్నటువంటి సందిగ్ధం నెలకొన్నది. ముఖ్యమంత్రి కూడా దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. ఎగ్జాంపుల్గా చూస్తే మన ఏప్రిల్ 14న అంబేద్కర్ స్టాచ్యూకి సంబంధించినటువంటి అంశంలో కూడా 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. సెక్రటేరియట్ వెనక అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది, తర్వాత దాని ముందు బుద్ధ విగ్రహం ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తూ వస్తారు. మొన్న కూడా ఒక రివ్యూలో, క్యాంప్ ఆఫీస్ రివ్యూలో కూడా అమరవీరుల స్తూపం లుంబిని పార్కులో కూడా ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. మొత్తంగా సెక్రటేరియట్ తరలింపు ఉండదేమో అన్నటువంటి అభిప్రాయం అంతా కూడా వ్యక్తమైంది. కానీ ఈరోజు ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఉత్తర్వుల ప్రకారం మరొకసారి సెక్రటేరియట్ తరలింపు అనేటువంటి అంశం తెర మీదకి వచ్చింది. మరి సెక్రటేరియట్ తరలింపు ఉంటుందా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా దీనిపై పెండింగ్ పెట్టినటువంటి ముఖ్యమంత్రి మరి ఈరోజు ఉత్తర్వులు జారీ చేయడం వెనక ఆంతర్యం ఏంటిది అనేది మనం ఒకసారి చూసుకోవాలి. అయితే దీంట్లో గతంలో 24వ తారీఖు మార్చి 2015 ఒక జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవో నెంబర్ 166. దాంట్లో కొత్త సెక్రటేరియట్ బిల్డింగ్కు 150 కోట్లు విడుదల చేస్తున్నట్టు, అదేవిధంగా 4 ఉన్నతాధికారులతో కమిటీ నియమిస్తున్నాం. 72 ఎకరాల్లో ఈ సెక్రటేరియట్ను నిర్మించాలని చెప్పి, కొత్త సెక్రటేరియట్ను నిర్మించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఎర్రగడ్డలో ఉన్నటువంటి చెస్ట్ ఆసుపత్రిని తరలిస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. ఆ తర్వాత మిగతా రాజకీయ పక్షాలు కావచ్చు, కొన్ని ప్రజా సంఘాలు కావచ్చు, సెక్రటేరియట్ ఇక్కడే ఉండాలనేటువంటి డిమాండ్ను తీసుకొచ్చారు. తర్వాత అది కొంత పెండింగ్లో పడుతూ వచ్చింది. ఏడాది నుంచి కూడా కొత్త సెక్రటేరియట్ ఉంటుందా లేదా అన్నటువంటి అనుమానాలు ఉన్నాయి. అయితే ఈరోజు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం హై లెవెల్ కమిటీని ప్రభుత్వం నియమించింది. సిఎస్ నేతృత్వంలో 6 సభ్యులు ఉన్నతాధికారులు కూడా ఈ హై లెవెల్ కమిటీలో ఉన్నారు. ముఖ్యంగా కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలను స్టడీ చేయాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్, ఇప్పటికే ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్కి సంబంధించి శంకుస్థాపన కూడా పూర్తయింది. 30 కోట్ల రూపాయలతో కొత్తగా క్యాంప్ ఆఫీస్ని నిర్మిస్తున్నారు. అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, వివిధ అన్ని అంశాలు అందుబాటులో ఉండే, అంటే రివ్యూలు కానీ లేదంటే మినీ థియేటర్ కానీ, వీటన్నింటికి దాదాపుగా 30 నుంచి 32 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ నిధులు కేటాయిస్తూ కొత్త క్యాంప్ ఆఫీస్ నిర్మించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు అఖిల భారత సర్వీసులకు సంబంధించి, అంటే ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఐఎఫ్ఎస్ అధికారులు కావచ్చు, ఐపీఎస్ అధికారులకు, వీరందరూ కూడా క్వార్టర్లు నిర్మించాలని చెప్పి ఈ కమిటీ వేయడం జరిగింది. 3 అంశాలు: ఒకటి కొత్త సెక్రటేరియట్, రెండోది ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం, మూడోది అఖిల భారత సర్వీసులకు సంబంధించినటువంటి అధికారులకు సంబంధించినటువంటి ఈ 3 అంశాలకు సంబంధించి కొత్తగా హై లెవెల్ కమిటీ వేశారు. గత ఏడాది 24 మార్చి 2015లో నియమించినటువంటి కమిటీని క్యాన్సిల్ చేస్తూ ఈ హై లెవెల్ కమిటీ ఈ 3 అంశాల మీద స్టడీ చేయాలి, సలహాలు సూచనలు ఇవ్వాలన్నటువంటి అంశంతో ఈ హై లెవెల్ కమిటీ వేశారు. మరి కొత్త సెక్రటేరియట్ ఖచ్చితంగా ఉంటుంది. హై లెవెల్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక ఐఏఎస్ అధికారులకు క్వార్టర్స్ ఖచ్చితంగా నిర్మిస్తారు. అదేవిధంగా సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా ఖచ్చితంగా నిర్మాణం ఉంటుంది. ఇక సెక్రటేరియట్ అంశాన్నే ఈ హై లెవెల్ కమిటీ చూసుకోవాల్సి ఉంటుంది. కొత్త సెక్రటేరియట్ ఎర్రగడ్డకు తరలిస్తారా లేదనేది ఈ కమిటీ తేల్చేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా ఇన్ని రోజులు కొత్త సెక్రటేరియట్పై ముఖ్యమంత్రి వెనుక తగ్గారన్నటువంటి చర్చ జరిగింది. మిగతా రాజకీయ పక్షాలు కావచ్చు, మిగతా రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, వీరందరూ కూడా ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు 2 అంశాలు కూడా మాట్లాడినప్పుడు ఈ మధ్య కాలంలో అమరవీరుల స్తూపానికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా కొత్త సెక్రటేరియట్ తరలింపు ఉండదు అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమైంది. మరోవైపు 125 అడుగుల ఎత్తుకు సంబంధించి అంబేద్కర్ స్టాచ్యూని నిర్మిస్తున్నప్పుడు కూడా సెక్రటేరియట్ పక్కనే ఉంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. కాబట్టి సెక్రటేరియట్ తరలింపు ఉండదు అనుకున్నారు. కానీ ఈరోజు ఇచ్చినటువంటి ఉత్తర్వులు చూస్తే కనుక కొత్త సెక్రటేరియట్ నిర్మాణం ఉంటుందనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మొత్తంగా ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారో చూడాలి. కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఆయన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. యశోద. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.